హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బిందు లేడీస్ ఫ్యాషన్ టైలర్స్. ఈరోజు వచ్చేసి మన క్లాస్లో మనము చూసారు కదా, ఇది మగ్గం వర్క్ బ్లౌజ్ అండి. ఇది మనం మగ్గం వర్క్ బ్లౌజ్ వచ్చినప్పుడు మనం ఎలా కట్ చేసుకోవాలి, దాని నెక్ ఎంత తీసుకోవాలి మనము అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా మనం చూద్దామండి. మనం వచ్చేసి ఇప్పుడు ఇది మగ్గం వర్క్ వేసినటువంటి బ్లౌజ్ అనమాట. అయితే మనకి దీనికి హ్యాండ్ ఎంత, తర్వాత వాళ్ళు నెక్ ఎంత ఎడలు పెట్టారు అనేది ఒకసారి మనం చూసుకుందాం. చూస్తే ఏంటంటే మనం కటింగ్ చేసేటప్పుడు దీనికి తగ్గట్టుగా మనం కట్ చేసుకోవాలి. మనం దీన్ని బట్టి కట్ చేసుకోకుండా వేరే కట్ చేసుకుంటామంటే దీనికి సెట్ కాదనమాట. అప్పుడు ఏమైంది, షోల్డర్ జరగడం అట్లాంటి ఇబ్బంది అవుద్ది అనమాట. అయితే మనం ముందుగా మనం ఇది చూసుకోవాలి ఫస్ట్. అయితే వాళ్ళు ఎంత ఇచ్చారు నెక్ అంటే మనకి ఇది వచ్చేసి 10 ఇంచులు ఇచ్చారు డౌన్ క్రాస్లు, ఇలా చూసుకోవాలి. తర్వాత ఎడల్పు ఎంత ఇచ్చారని చూసుకోవాలి. ఒకవేళ ఇప్పుడు ఎంత ఇచ్చారు, ఇది మినిమం వచ్చి పావు తక్కువ, మొత్తం 5 ఇంచులు ఉంది. మొత్తం 5 ఇంచెస్ వచ్చేసారు అనమాట. మనం అంతే, మన నెక్ ఎడల్పు ఎంత పెట్టుకోవాలంటే 4.5 పెట్టుకోవాలి. అంటే 2.5 నెక్ పెట్టుకోవాలి. నెక్ పెట్టుకుంటే ఏమవుతుందంటే 4.5 అవుతుంది. పావు ఇంచు ఖర్చుకపోతే ఇది ఫిక్స్గా వస్తుంది. అప్పుడు నెక్ పర్ఫెక్ట్గా ఉంటుంది. అంటే ఒకవేళ మగ్గం వర్క్ చేయించుకున్నా, కంప్యూటర్ వర్క్ చేయించుకున్నా కానీ మనకి నెక్ ఎడల్పు అనేది మన టైలర్ దగ్గర కుట్టేటప్పుడు కనుక్కొని మనం ఇది వేయించుకున్నట్లయితే మనకి వర్క్ అనేది నీట్గా వస్తుంది. అంటే నెక్ పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. ఒకవేళ వాళ్ళు మినిమం పెట్టి 5.5 అట్లా పెడతా ఉంటారు. అట్లా పెడితే ఏంటంటే పెద్దగా అయిపోద్ది అనమాట నెక్. అందుకని ఎప్పుడైనా వేయించుకునేటప్పుడు ఒక టైలర్ని కన్సల్ట్ అయ్యి మనము నెక్ ఎంత పెట్టాలో కనుక్కుంటే వాళ్ళు ఈ నెక్ ప్రకారం సెట్ చేసి మనకు వర్క్ వేస్తారు. అర్థమైంది కదా. ఒకవేళ ఈ వర్క్ పెద్దగా ఉంటే ఒక 6 ఇంచెస్ కానీ 5.5 ఉంటే మనం ఇట్లా చిన్న డాట్ పెట్టేసుకొని నెక్ సెట్ చేసుకోవచ్చు, అది వేరే. ఓకేనా. ప్రజెంట్గా అయితే మనం ఈ బ్లౌజ్ మనము ఇప్పుడు తీసుకున్న కొలతలతో తక్కువ కొలతలు అనమాట. అంటే నేను మెజర్మెంట్ తీసుకున్నాను, ఇవి తక్కువ కొలతలు అనమాట. మీరు ఎక్కువ ఏం కొలవలేదండి. నేను షోల్డర్ పొడవు, షోల్డరు, హ్యాండ్ పొడవు, హ్యాండ్ లూజు, చంక లూజు, నడుము, జస్ట్ ఈ 6 కొలతలతోనే నేను బ్లౌజ్ కట్ చేస్తాను. చూడండి, మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మీకు కూడా అర్థమవుతుంది క్లియర్గా. మొదటిసారిగా మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా. ఇది వచ్చేసి బ్లౌజ్ పొడవు వచ్చేసి 15 ఇంచులు ఉంది, షోల్డర్ వచ్చేసి 15 ఉంది, హ్యాండ్ 11 ఉంది, హ్యాండ్ లూజు 11.5 ఉంది, చంక్ వచ్చేసి 17 ఇంచులు ఉంది, నడుము 30 ఉంది. అంటే 30 సైజ్ నడుము అనమాట. ఓకేనా. అయితే దీంట్లో మన చిన్న మార్పు ఏంది, మనకి ఏం లేదు, మిగతా అన్ని సేమ్ పెట్టేసుకోవడమే. షోల్డర్ ఒక్కటి మీరు -4 ఇంచెస్ లెస్ చేస్తేయండి 11 ఇంచెస్ వస్తుంది. 11 ఇంచులో మనకి 5.5 రెండో వంతు అనమాట, /2. ఓకేనా. అంటే షోల్డర్ మనకు 5.5 పెట్టేసి తీద్దాం అంతే, ఇంక వేరే ఏం లేదు. ఓకేనా. లెట్స్ స్టార్ట్, మన వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనం ఇక్కడ 1/2 ఇంచు ఖర్చు కొట్టేద్దాం. ఓకేనా. ఇలా మనం ఖర్చు కొట్టేసిన తర్వాత పొడుగు పెట్టేద్దాం. ఫస్ట్ పొడుగు ఎంత, మనకి 15 ఉంది కాబట్టి పైన 1/2 ఇంచు కలుపుకొని 15.5 పెడుతున్నాను. ఓకేనా. 15.5 పెట్టేసి సేమ్ దూరంలోనే 15.5 ఇవ్వండి. తర్వాత నేను చంక డౌన్ కోసం చూడండి 6 ఇంచెస్ ఇస్తున్నాను. గుర్తుపెట్టుకోండి, 6 ఇంచులు చంక డౌన్ పెడుతున్నాను. ఓకేనా. ఈ రెండింటి కప్తో డ్రా చేద్దాం. 30 సైజ్ కాబట్టి మనకి 6 ఇంచెస్ చంక డౌన్ పెట్టాను అనమాట. ఇలా డ్రా చేసుకోండి. వచ్చిన తర్వాత మనకు వచ్చేసి షోల్డర్ మనం ఎంత అనుకుంటున్నాం, 5.5 కదా, 5.5 ఇక్కడ పెట్టండి. 5.5 ఇక్కడ కిందికి వచ్చేసరికి ఒక పావు ఇంచు కలిపేసి పావు తక్కువ 6 ఇంచులు పెట్టండి. ఇక్కడ మన నెక్ అంతుకున్న ఎత్తు మనకి నెక్ 2.5 ఇంచులు పెడుతున్నాను. ఇక్కడ క్రాస్లో మనం కొలిసాం కదా, మగ్గం వరకు ఎంత ఉంది, 10 ఇంచెస్ ఉంది. ఓకేనా. ఇక్కడ 10 కాడ పెడుతున్నాం. ఓకేనా. మనం ఆ నెక్ ప్రకారం తీసుకున్నాం. ఇక్కడ మనం ఏం కట్ చేయమన్నమాట. రైట్. ఇక్కడ జస్ట్ మనకి మార్కింగ్ కోసమే నేను ఇక్కడ మార్క్ చేస్తున్నాను. ఎందుకంటే మగ్గం వర్క్కి అది వెనక నెక్ వచ్చింది కాబట్టి మనం ఆ నెక్ ప్రకారం కుట్టేసుకోవచ్చు. మనం జస్ట్ ఇక్కడ మార్కింగ్ వర్క్ వేసుకుంటాం. ఓకేనా. రైట్. ఇక్కడ చంక రౌండ్ కోసం మనం ఇక్కడ డ్రా చేద్దాం. ఈ కార్నర్లో ఒక లైన్ ఇవ్వండి. ఓకేనా. ఇక్కడ మనం 2.5 నెక్ పెట్టాము. మనకి చూద్దాం, మనకి చంక 17 ఉంది రౌండ్ మొత్తం. అయితే మనకి దీంట్లో రెండో వంతు ఎంత వస్తుంది, 8.5.
ఓకేనా. 8:30 పెట్టేద్దాం. 8:30 మనం రౌండ్ స్కేల్తోని, తెలుసు కదా మీకు ఎలా పెట్టాలని చూపించా కదా అంతకుముందు వీడియోస్ కూడా చూడండి. మళ్ళీ ఒకసారి చెప్తాను. ఇలా పెట్టండి, ఎగ్జాక్ట్గా ఇలా పెట్టి చూడండి. ఇక్కడ ఈ లైన్ కలవాలి, ఈ లైన్ కలవాలి. డీస్తోని ఇక్కడ ఉండే విధంగా చూసుకోండి, ఎగ్జాక్ట్గా వచ్చేటట్టు చూసుకోండి. ఓకేనా. ఇలా ఓకేనా. రైట్. ఇక్కడ 8:30 కొలుద్దాం. ఇక్కడ 1/2 ఇంచ్ వదిలిపెట్టండి. ఇలాగా 8:30 ఎక్కడ దాకా వస్తే అక్కడ మార్క్ పెట్టేయండి. నేను చెస్ట్ లూజ్ ఏం తీసుకోవట్లేదండి. ఇది మీరు ఒకవేళ కొలుసుకోవాలన్నా ఇలా కొలిసేసుకోవచ్చు. చెస్ట్ లూజ్ వచ్చేసి మనకి 38 సైజ్ అనుకోవాలి. ఓకేనా. 38 సైజు చెస్ట్ లూజ్ వస్తుంది. దీన్ని ఏం తీసుకోలేదండి, చెస్ట్ లూజ్ ఏం తీసుకోలేదు. జస్ట్ నడుము చంక పర్ఫెక్ట్గా ఉంటే, నడుము పర్ఫెక్ట్గా తీసుకుంటే ఆటోమేటిక్ చెస్ట్ లూజ్ వచ్చేసింది. ఓకేనా. రైట్. మనకి ఇక్కడ వచ్చేసి నడుము వచ్చేసి 30 కాబట్టి 30 డివైడెడ్ బై 4 = 7.5 వస్తుంది. ఓకేనా. 7.5 ఇక్కడ నడుము పెట్టేద్దాం. ఇక్కడ 7.5. తర్వాత డాట్స్ కోసం నేను 1.5 ఇంచ్ వదిలిపెడుతున్నాను. ఖర్చు కోసం వచ్చేసి నేను 1/4 ఇంచులు వదిలిపెడుతున్నాను. ఓకేనా. ఈ నుంచి మనము ఇక్కడ ఇలా డ్రా చేద్దాం. చూడండి, స్కేల్ ఇలా స్ట్రైట్గా ఉండాలండి. ఇది ఇలా అయితేనే మనం తీసుకున్నది కరెక్ట్గా వచ్చినట్టు అర్థం. ఓకేనా. ఇది బ్యాక్ మార్క్. ఓకేనా. క్లియర్ ఉంది కదా. పొడుగు 15 ఇంచులు, చంక డౌన్ మాత్రం చూసుకోండి. 30 ఉంది కాబట్టి నేను 6 ఇంచులు ఇచ్చాను. ఒకవేళ 29, 28 అట్లా ఉంటే 1/4, 6, 5.5 అట్లా వస్తుంది. ఇది కూడా చూసుకోవాలి. ఇది ఒకవేళ 8 ఇంచులు అట్లా ఉన్నా కానీ 6 ఇంచెస్ పెట్టుకోవచ్చు. ఒకవేళ 15 కానీ 15.5 కానీ అట్లా ఉంటే 1/4, 7.5, తర్వాత 7.5 అట్లా ఉంటే 5.5. ఇట్లా ఈ చంకలని మీరు గుర్తుపెట్టుకొని మీరు ఆ సైజుల వారీగా సెట్ చేసుకున్నట్లయితే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్. రైట్. మనం ఇప్పుడు కట్ చేసేద్దాం. నీట్గా ఇలా కట్ చేసుకోండి. ఇక్కడ కట్ పెట్టండి, ఇక్కడ కట్ పెట్టండి. చూడండి, ఇలా నీట్గా ఈ చంక అనేది ఇట్లా రావాలన్నమాట. ఎగ్జాక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోయేటట్టుగా ఇలా తీసుకోండి. రైట్. బ్లాక్ అయిపోయింది. ఇప్పుడు మనం హ్యాండ్ తీద్దాం. మనకు వచ్చేసి హ్యాండ్ 11 ఇంచెస్ ఉందండి పొడవు. ఓకేనా. మనం ఇక్కడ ఖర్చు కోసం మనం 1.5 ఇంచులు పెట్టుకొని చూసుకొని ఇక్కడ 8.5 వచ్చేలాగా పెడదాం. ఇట్లా 8.5 క్రాస్లో చూసుకోండి. చూసుకొని ఇలా వేసుకొని హ్యాండ్ కూడా పర్ఫెక్ట్గా తీసుకోవాలి. ఈజీ ఫ్రెండ్స్. మనం బ్లౌజ్ అనగానే మా వర్క్ బ్లౌజ్ అనేది మనకి ఇబ్బంది పడాల్సిన ఏం లేదు. నేను ఫస్ట్ మీకు చెప్పా కదా, దాన్ని మనం మగ్గం వర్క్ వచ్చినప్పుడు నెక్ అవన్నీ ఎలా ఉన్నాయో ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని మనం దాని ప్రకారం పెట్టుకున్నట్లయితే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకేనా. ఇక్కడ వచ్చేసి నేను 11 ఉంటే 11 ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసి పైకి వచ్చి కలుపుకొని 11.5 పెట్టాను. తర్వాత డౌన్ వచ్చేసి 3.5 ఇచ్చాను, ఎందుకంటే 11 ఉంది కదా. రైట్. ఇలా డ్రా చేసుకొని ఇక్కడ 2 ఇంచెస్ పెడుతున్నాను, గమనించండి. తర్వాత 8.5 కాబట్టి ఇక్కడ 8.5 క్రాస్లో ఇలా పెట్టుకోండి. ఇక్కడ టేప్కి సెంటర్లో వచ్చేలాగా మార్క్ చూసుకోండి. ఓకేనా. ఈ చిన్న చిన్న టిప్స్ మీరు పాటిస్తే ఎగ్జాక్ట్గా మీరు హ్యాండ్ బాగా తీయగలుగుతారు. మీరు ఆల్రెడీ మీరు నేర్చుకున్న వారైనా సరే, బిగినర్స్ అయినా సరే ఇలా మీరు చేసుకోండి. తర్వాత మనకి హ్యాండ్ లూజ్ వచ్చేసి 11.5 ఉందన్నమాట. అంటే 5.5 పాయింట్ వస్తుంది. రెండో వంతు వచ్చేసి
11.5. ఇక్కడ మనం కర్వ్డ్ స్కేల్తోని షేప్ ఇచ్చేసుకోండి. చూడండి నేను పెడుతున్నాను ఇలాగా. ఇట్లా ఇస్తే ఏంటంటే మనకి హ్యాండ్ షేప్ అనేది బాగా వస్తుంది. రైట్, అయిపోయింది. కట్ చేసేద్దాం ఇలాగా. ఎక్స్ట్రా అంతా తీసేద్దాం, నీట్గా ఉంటుంది. మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్, ఇదంతా క్లియర్గా మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తున్నాను. ఈ ముక్క మనం తర్వాత స్టిచ్ చేసేప్పుడు కానీ తర్వాత కట్ చేసుకోవచ్చు. ఇక్కడ లో సంఖ్య తీస్తాను చూడండి. ఇక్కడ నుంచి వచ్చేసి మనము ఇంచున్నర ఇవ్వండి. ఓకే, ఇక్కడ ఈ కట్ నుంచి ఇక్కడికి సెంటర్ పాయింట్ చేసుకోండి లో సంఖ్య తీసుకోవడం కోసం. ఓకేనా, ఇక్కడికి వస్తుంది. ఇక్కడ వచ్చినప్పుడు మనం ఇక్కడ పావు తక్కువ ఇంచు డౌన్ సరిపోద్ది. ఈ నుంచి ఇలా మార్క్ చేసుకోండి. నేను తీస్తున్నా చూడండి ఇలాగా. రైట్, ఇట్లా ఇట్లా మీరు హ్యాండ్ తీస్తే చంకలు ముడతలు రావడం కానీ ఏముండదు. అంటే ఇది దీనివల్లనే అనేది ఏముండదు. మళ్ళీ చంక రౌండ్ కూడా మనకు చంక డౌన్ అవన్నీ ఇంపార్టెంట్ అన్నమాట. ఇవన్నీ కలిస్తేనే మనకి ఆ బ్లౌజ్ అనేది ఆ చంక అనేది మనకు క్లియర్గా నీట్గా వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. మనం ఏది చక్కగా తీయకపోయినా అది కరెక్ట్ సెట్ కాదు. ఇక్కడ 11.5. రైట్, హ్యాండ్ అయిపోయింది. ఇప్పుడు మనం మెయిన్ ఫ్రంట్ పార్ట్ తీద్దాం. చూడండి, ఇది వీళ్ళు మీటర్ క్లాత్ తెచ్చుకున్నారండి చాలా తక్కువగా. అయితే మనం దీంట్లోనే సెట్ చేద్దాం. మనం ఈ టైప్లో క్రాస్లో వేసుకోండి. దీనికి అన్ని జాయింట్స్ వచ్చేలాగా ఉన్నాయి. ఎందుకంటే మనం కూడా ఇది కూడా ఎక్స్పీరియన్స్ అనమాట. అంటే తక్కువ లైనింగ్ ఉన్నప్పుడు మనం ఎలా కట్ చేసుకోవాలి, ఎలా వస్తుంది అనేది మీకు ఇది కూడా అర్థమవుతుంది అనమాట. అందుకోసం నేను మీకు ఇది వీడియో చేయడానికి కారణం ఉంది. అందుకే లైనింగ్ తక్కువ ఉన్నా మనం ఎలా కట్ చేస్తాం, ఎక్కడ జాయింట్లు వస్తాయి, మనం ఎక్కడ పెట్టుకోవాలి, ఎలా పెట్టుకోవాలి అనేది మీకు చూపించడం కోసమే నేను ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను ఇది. ఓకేనా, ఇలా క్రాస్లో వేసుకోండి. క్రాస్ కటింగే కాబట్టి క్రాస్లో ఇలా వేసుకోండి. చూసారుగా, ఈ రెండు ఓపెన్ సైడ్ పక్క ఉంచేసి ఇక్కడ తగ్గిపోయింది, ఇక్కడ తగ్గింది. మనం దీన్ని ఎలా అనేది తర్వాత మనం చూద్దాం ఎలా చేసుకో. ప్రజెంట్కి అయితే ఇలా పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత అంత చూసుకొని దీని ప్రకారం మనం మార్క్ చేద్దాం. ఇక్కడ ఇలాగా లైట్గా ఇక్కడ క్రాస్ ఇవ్వలే కదా, ఇక్కడ లైట్గా పాదం మనం క్రాస్ ఇవ్వాలి. రైట్, అయితే ఇక్కడ ఒక లైన్ డ్రా చేసి బ్యాక్ ఎలా ఉందో దీని ప్రకారం ఇక్కడ కొట్టేసుకోండి. మనకు అర్థమైపోద్ది ఇక్కడ దాకా వచ్చినట్టుగా. రైట్, ఇలా పెట్టేసి ఇలా ఇటు సైడ్ కూడా, అంటే ఇటువైపు మనం ఇట్లా ఈ పక్క జాయింట్లు లేకుండా చూసుకోండి. ఏమైనా ఉంటే ఇటు పక్క వేసుకోవచ్చు అనమాట. ఇక్కడ వేసుకోవచ్చు. ఇటు పక్క మాత్రం కరెక్ట్గా ఉండేలా చూసుకోండి. ఓకేనా, ఇలా బ్యాక్ ఎలా ఉందో ఫ్రంట్ వైపు కూడా అలాగే మార్క్ పెట్టండి. ఇలా తీసేసుకొని ఇక్కడ కార్నర్లో ఈ కార్నర్లో ఇలా పెట్టేద్దాం. ఇలా మార్క్ చేసుకొని, ఎందుకంటే ఫ్రంట్ మన లో సంఖ్య కోసం. రైట్, ఓకేనా. ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ 2 ఇంచెస్ పెట్టండి. తెలుసుగా మనకి షేప్ బెల్ట్ తీయడం కోసం 2 ఇంచెస్. ఇక్కడ నుంచి మనకి 2 ఇంచెస్ ఎక్కడ వస్తుందో ఇక్కడ పెట్టండి. ఓకేనా, క్లియర్. అయితే దీని ముక్క మనం ఇక్కడ కట్ చేసిన తర్వాత వేద్దాం. అది ఎలా అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఇది ఓపెన్ చేయండి. ఇలాగా చేసిన తర్వాత ఇక్కడ 2 ఇంచెస్ ఉంది. అయితే మనం ఈ నుంచి ఇలా పెట్టేసి ఒక 2 ఇంచెస్ మనం ఇలా కొట్టేయండి. రైట్, అయిన తర్వాత ఇక్కడ మనం లోసం కోసం తీస్తున్నాం కదా, ఇక్కడ మనం మార్క్ కింద పడింది. దీని ప్రకారం మనం లైన్ డ్రా చేద్దాం. చేసేసి ఇక్కడ నుంచి ఇలా ఇవ్వండి. జస్ట్ ఒక పాదం మనం ఇలా తీసుకోండి. ఓకేనా, మన నెక్ డౌన్ 7 ఉంది, ఫ్రంట్ నెక్ 7 ఉంది. ఓకేనా, ఇలా క్రాస్లో ఇలా 7 కాడ మార్క్ పెట్టండి. రైట్, ఇక్కడ చేద్దాం. పైన 2 భాగం ఇచ్చాం కదా, కింద వచ్చేసరికి మనకి 3 ఇంచెస్ పెట్టండి. ఆ రౌండ్ అనేది మంచిగా వస్తుంది, చాలా బాగుంటుంది. ఇక్కడ
ఇచ్చిన తర్వాత మన స్కేల్తోని రౌండ్ చేద్దాం. సేమ్ ఇక్కడ కలిపేలాగా ఈ కార్నర్ ఇలాగా రౌండ్ ఇవ్వండి. ఇట్లా చూసారు కదా, రౌండ్ ఇలా వస్తుంది. అయితే మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఇక్కడి నుంచి 1 ఇంచున్నర హైట్ ఇవ్వండి. ఇక్కడ పావు తక్కువ 4 ఇంచులు పెట్టండి. ఓకేనా, ఇక్కడ ఒక 1/2 ఇంచు డౌన్ పెట్టండి. ఎందుకంటే మనకు చెస్ట్ ఒకలాగా పెద్దగా ఉంటే మనం కింది వైపు ఇలా వేసుకోవచ్చు. సన్నగా ఉన్నవారైతే ఇది ఫిక్స్ పెట్టేసుకొని మార్క్ వేసుకోవచ్చు. ఓకేనా, ఇది కంపల్సరీ ఉంటుంది. ఒక 1/2 ఇంచు మంది సరిపోతుంది. ఒక 1/2 ఇంచు కిందికి పెట్టండి. మార్క్ చేసి ఇలా వేసేద్దాం. దీని నుంచి ఇలా షేప్ వేయండి. ఇట్లా రైట్, ఇట్లా పోతుంది. అయితే మనకి ఈ పీస్ లేదు ఇక్కడ, దాన్ని ఎలా పెడదాం అన్నది ఇప్పుడు నేను చూపిస్తాను. అయితే మనకి పీస్ ఎక్కలేదు కాబట్టి మనం ఏం చేద్దామంటే ఇది తీసి ఇక్కడ పెట్టే చేద్దాం. ముందైతే ఇది కట్ చేసేసి, ఓకేనా, మనకి అన్ని పర్ఫెక్ట్గా లైనింగ్ అనేది పర్ఫెక్ట్ లేనప్పుడు ఇలా చేసుకోవచ్చు అండి. ఎందుకంటే అందరూ కరెక్ట్గా ఇవ్వరు కాబట్టి మనం ఈ రకంగా మీరు కట్ చేసుకోవాలి. ఓకేనా, మనకి ఇలా వచ్చేసింది. ఇది వచ్చిన తర్వాత ఇలా అయిపోయింది కదా. అయితే మన ఈ ముక్కు ఉంది కదా, దీన్ని పెట్టేద్దాం. కరెక్ట్గా చూసేసుకొని రైట్ అర్థమైంది కదా. ఇట్లా ఇలా పెట్టేసి మనము కింద డ్రా చేసాం కదా, ఇది చేయండి. చేసిన తర్వాత ఇక్కడికి మార్కుని చూసారా, దీని ప్రకారం ఇలా స్ట్రైట్ లైన్ ఇవ్వండి. మనం ఇలా అయినా చూసుకోవచ్చు, మళ్ళీ ఒకసారి మనం బ్యాక్ పెట్టైనా మనం అట్లయినా చూసుకోవచ్చు. మనకి మార్కింగ్ తెలుస్తుంది కదా, చూడండి. ఇలా తీసాం అంటే మనం ముందే గీయొచ్చు, కానీ ఇది తీయాలి కదా. ఈ పీస్ తీయడం కోసం నేను ముందు మార్కేసి చెప్పాను అనమాట. రైట్, అయితే మనం ఇక్కడ దాకా తీసాం చూడండి. నేను కొట్టిన కాడ కరెక్ట్గా వచ్చింది 2 ఇంచెస్ మార్కు, లైన్ కలిసింది కదా. అందుకని మీకు కూడా అర్థం అవుతుందని మీకు క్లియర్గా నేను చూపిస్తున్నాను ఫ్రెండ్స్. రైట్, అయితే మనకి ఈడి వరకు వస్తుంది కాబట్టి ఎగ్జాక్ట్గా మనకి ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ నుంచి 1 ఇంచు ఎక్స్ట్రా మనకు పెట్టండి. ఎందుకంటే మనకి డాట్ వేసుకుంటాం కాబట్టి మనకు ఖర్చు సరిపోని వస్తుంది. ఓకేనా, ఇది సరిపోయింది. ఇంకే మూల కాడ మనం తర్వాత పెడతాం. మనకి మెయిన్ అయితే ఇక్కడ జాయింట్ వచ్చేసింది, ఇక్కడ వచ్చేసింది కదా. రైట్, ఇలా వచ్చిన తర్వాత మనకి ఇక్కడ పిన్ మార్క్ చేసేద్దాం. ఇక్కడ వచ్చేసింది, దీన్ని మనం కట్ చేసేద్దాం. ఇట్లా వచ్చింది కాబట్టి ఈ నుంచి ఇలాగా కట్ చేసి రైట్ ఇక్కడ పిన్ ఇద్దాం. రైట్, వచ్చేసింది కదా, కనిపిస్తుంది. రైట్, ఇప్పుడు మనం ఈ రౌండ్ తీసేద్దాం. ఇలా లో సంఖ్య తీసేయండి. మనకి ఇక్కడ తగ్గిపోయింది కాబట్టి ఇక్కడ ఒక పీస్ పెట్టండి. ఇలాగా మీకు ఈ పీసులు పెట్టడం కూడా రావాలి. ఓకేనా, ఇట్లా ఇది పెట్టేయండి. ఇక్కడ ఒక మార్క్ చేయండి. అయితే ముందు ఇక్కడ తీస్తాం కాబట్టి మనకి ఇలా స్ట్రైట్ కట్ చేసిన తర్వాత మనం వీడు తీస్తాం కదా, ముందు ఇది తీసేద్దాం. తీసేసిన తర్వాత ఫిక్స్గా పెట్టేద్దాం. ఓకే, ఇలా చూసుకున్న తర్వాత మనము చంక్ అనేది ఇది ఇలా కట్ చేసేసి ఇలా చూసారు కదా, మీకు రౌండ్ కనిపిస్తుంది కదా, ఇలా అన్నమాట. ఇలా కట్ చేసుకోండి. ఇక్కడ పిన్ పెట్టేద్దాం. రైట్, ఓకేనా, క్లియర్. మన ఫ్రంట్ పాయింట్ క్లియర్ వచ్చేసింది. ఇక్కడ ఒక డాట్ మెయిన్ డాట్ కోసం
పెట్టేయండి. అర్థమైందా ఫ్రెండ్స్ మీకు? ఇంతవరకు ఇది ఫ్రంట్ పార్ట్. ఓకేనా? మనకి షేప్ పట్టి అనేది ఇక్కడ తీద్దాం. మనకి క్లాత్ అనేది చాలా టఫ్గా ఉంది. మనకి ఇక్కడ తీద్దాం. ఇక్కడ షేప్ పట్టి ఇక్కడ తీసేద్దాం. ఎగ్జాక్ట్గా మన నడుము పీస్ ఎంత ఉందో మనం ఇక్కడ అంత పెట్టేస్తాం అన్నమాట, ఇక్కడ వరకు. ఓకేనా? కింది వైపు మనం ఎక్స్ట్రా ఎగుడు దిగులు ఉంటే తీసేసి ముందు వైపు ఇక్కడ ఎప్పటిలాగానే 3.5 ఇవ్వండి. ఇక్కడ 3 ఇంచెస్ ఇవ్వండి, ఒక 1/2 ఇంచ్. ఓకేనా? ఇక్కడ నుంచి మనం ఖర్చు తీసేసుకొని షేప్ పట్టి తీసుకోవడం విధానం ఇది. తర్వాత ఇక్కడ పావుదొక్క 4 పెట్టాం కదా, అక్కడ పెట్టండి. ఈ నుంచి కూడా సేమ్ 3 ఇంచెస్ ఇవ్వండి డౌన్. వీటిని కలుపుతూ మీరు ఇలా ట్రై చేయండి. అప్పుడు షేప్ బెల్ట్ అనేది పక్క వస్తుంది. అన్నిటికీ ఇదే ఉంటుందని ఉండదండి. పర్సన్ ఆది బ్లౌజ్ ఉంటే వాళ్ళకి ఏ షేప్ బెల్ట్ కరెక్ట్గా ఉంటే ఆ టైప్ పెట్టుకోవాలి. అసలు బేసిక్ అయితే ఇదనమాట. మ్యాక్సిమం చాలా వరకు సరిపోతుంది. కాకపోతే ఎవరైనా కొంచెం డిఫరెంట్గా ఉంటే మనం మార్చుకోవచ్చు. ఓకేనా? రైట్. ఈ షేప్ బెల్ట్ కట్ చేసేసాం. అయితే మనం వీటిని ఉపయోగించి మనం ఇప్పుడు అసలు పీస్ అనేది మగ్గం వర్క్ తీద్దాం. ఓకేనా? మీకు వరకు అర్థమైంది అనుకుంటున్నాం ఫ్రెండ్స్. మీరు మొదటిసారిగా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ మీరు ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా? రైట్. ఇప్పుడు ఇది వచ్చేసింది. దీన్ని తీద్దాం. ఫస్ట్ ఏం తీయాలి, తర్వాత ఏం తీయాలి మీకు క్లియర్గా నేను చూపిస్తాను. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్ తీయండి. ఓకేనా? ఇది ఎలా చూసుకోవాలంటే చూడండి. ఫస్ట్ కింది మనకు వర్క్ అనేది ఎగ్జాక్ట్గా పెట్టుకోవాలి. ఎందుకంటే ఎక్కడ ఒక పాయింట్ తేడా వచ్చినా కానీ మనకి ఇది అనేది కరెక్ట్గా రాదనమాట. అందుకే అటు ఇటు ఖర్చు వేస్ట్ అయిపోతుంది. అర్థమైంది కదా? ఇలా పెట్టేసుకొని ఇట్లా ఫస్ట్ బ్యాక్ వర్క్ దీని కింద ఉందా లేదా అన్నది ఇట్లా పెట్టుకొని మనకు అర్థమైపోద్ది అనమాట. ఓకేనా? రైట్. ఇలా చూసేసుకొని బ్యాక్ ఫస్ట్ తీసేద్దాం. ఇట్లా ఎగ్జాక్ట్గా ఇలా తీసేసుకోండి. మనకి ఇక్కడ ఖర్చు కోసం వదిలి పెట్టారు, ఇక్కడ సరిపోతుంది. ఈ నుంచి వేసుకోవచ్చు. ఇంకా చూడండి ఇక్కడ కొంచెం డౌన్ ఉంది, మనం దీని ప్రకారం వాళ్ళు వేసుకోవచ్చు అనమాట. మగ్గం వర్క్ అంటే అంతే వస్తుంది. దీని ప్రకారం ఇలా తీసేసుకోండి. రైట్. తర్వాత మనకి ఒకసారి ఫ్రంట్ ఉంది కాబట్టి ఫ్రంట్ కూడా అది ఎక్కడ వస్తుందో మనము చూసుకోవాలి. అది ఎందుకంటే మనం ముందే తీసేస్తే ఇబ్బంది అవుతుంది అనమాట. అన్ని పర్ఫెక్ట్గా వస్తున్నాయా లేదా, ఒకవేళ ఎక్కడ జాయింట్ పెట్టాల్సి వస్తే ఏది బెటర్గా ఉంటుందని చూసుకున్న తర్వాతనే కటింగ్ చేసుకోవాలి. ఇవనేది మనకి వెనక థ్రెడ్స్ కోసం ఇచ్చారు. అవి మన తర్వాత పెట్టేద్దాం. ముందైతే మనం ఇది చూసేద్దాం. రైట్. ఇట్లా సెట్ చేసుకోండి సమానంగా. ఇట్లా వచ్చిన తర్వాతనే మీరు కట్ చేసుకోవాలి. మిస్టేక్ అయితే మాత్రం ఇబ్బంది అయిపోద్దండి. ఎందుకంటే కాస్ట్లీ బ్లౌజులు వాళ్ళు ఇష్టపడి వర్క్ చేపిస్తారు కాబట్టి మనం జాగ్రత్తగా కట్ చేసుకోవాలన్నమాట. రైట్. ఇట్లా నీట్గా కట్ చేసుకోండి. ఇలా తీసుకోండి. ఇది అయిపోయిన తర్వాత హ్యాండ్స్ నెక్స్ట్. ఎందుకంటే మనం ముందే తీసే ఈ జాయింట్లు హ్యాండ్స్ వేసుకోలేం కదా పైన. ఒకవేళ క్రాస్లో వీటికి పడినా మనకి ఇబ్బంది లేదు. మనకి ఫ్రంట్ పార్ట్కు జాయింట్లు వేసుకున్నా పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు. కానీ మెయిన్ బ్యాక్ ఈ హ్యాండ్స్ అనేది మనం పర్ఫెక్ట్గా తీసుకోవాలి ముందే. ఓకేనా? ఇవి కూడా సేమ్ ఈ మనకున్న వర్క్ అంతా సేమ్ పెట్టండి. పర్ఫెక్ట్గా ఉండాలి. కిందిది పైది సమానంగా ఉండాలి. ఇట్లా సెట్ చేసుకోండి నీట్గా చేసుకొని సెంటర్ పాయింట్ చూసుకొని మనం తీసుకోవాలన్నమాట ఎగ్జాక్ట్గా. ఇదంతా మీరు అంటే బిగినర్స్కి బాగా యూజ్ అవుతుంది. వచ్చిన వాళ్ళు కూడా కొంచెం మీకు ఏమైనా తెలుసుంటే కొద్దిగా మీకు యూజ్ అవుతుంది కదా, అందుకని నేను చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, మనకి ఎట్లయినా మగ్గం వర్క్ బ్లౌజ్ అంటే కొంచెం భయం అనిపిస్తుంది. ఎందుకంటే ఎట్లా ఉంటుంది, ఏమి అటు ఇటు అవుతుంది అయిందన్నది ఇబ్బంది లేకుండా ఉంటుంది అనమాట. ఇలా సెంటర్ చూసేసుకొని హ్యాండ్ తీసుకోవాలి. క్లియర్ కావాలంటే సెంటర్ పాయింట్ ఇట్లా చూసుకోండి. ఇక్కడ పెట్టేసుకొని మీరు తీయొచ్చు ఇట్లా.
ఇక్కడ వస్తుంది. ఓకేనా, రైట్. ఇక్కడ మనం ఇక్కడ మార్క్ పెట్టుకుంటాం, ఇది జాయిన్ చేసుకుంటాం కాబట్టి ఇబ్బంది లేదు. ఓకేనా, రైట్. ఇప్పుడు తీసేద్దాం. తీసేసి ఇలా జాగ్రత్తగా, ఇది హ్యాండ్స్. ఓకేనా, రైట్. హ్యాండ్స్ అయిపోయింది, బ్యాక్ అయిపోయింది. ఇప్పుడు ఇది తీసేద్దాం. చూడండి, వీళ్ళు ఇక్కడ ఇచ్చారు దీనికి మనం సరిపోను ఎలా తీద్దాం. ఇలా సెట్ చేసుకొని నెక్ ఎలా ఉందో చూడండి. ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఇట్లా. ఓకేనా, సెట్ చేసుకొని తీసేద్దాం. ఏమైనా ఎక్స్ట్రాలు ఉంటే మనకి జాయింట్ల రూపంలో పెట్టేద్దాం. రైట్, ఈ వాటికి వేసేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఈ బ్లౌజ్ కటింగ్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకేనా, మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో అవుతారని అనుకుంటున్నాను. కంపల్సరీ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ నాకు మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.